తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క అంత లేదు. క్రికెట్ అన్న స్పోర్ట్ లో చాలా మంది కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే ఒకే ఒక టర్మ్ నెట్ రన్ రేట్. నా ఫేవరెట్ టీము మ్యాచ్లు గెలిచినా కూడా నెట్ రన్ రేట్ ఇంప్రూవ్ అవ్వట్లేదు, ఎలా కాస్త చెప్పి పుణ్యం కట్టుకోవచ్చు కదా అంటారా? పుణ్యం అంతా నాకే ఇచ్చాలి మా బ్రోస్. ఒక ఎగ్జాంపుల్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మబ్బులు అడిపోతే లాస్ట్ థ్యాంక్ యూ చెప్పాలి, ఓకేనా? బేసిక్ ఫార్ములా ఏంటంటే మనం ఎన్ని రన్స్ స్కోర్ చేసాం డివైడెడ్ బై నంబర్ ఆఫ్ ఓవర్స్ వీ హ్యావ్ ప్లేడ్ మైనస్ మనం ఎన్ని రన్స్ ఇచ్చాము డివైడెడ్ బై నంబర్ ఆఫ్ ఓవర్స్ మనం వేసింది. ఇలా ప్రతి మ్యాచ్ ది మనం స్కోర్ చేసిన రన్స్ అన్ని యాడ్ చేసి మనం ఫేస్ చేసిన ఓవర్స్ అన్ని కూడా యాడ్ చేసి ఒక నంబర్ వస్తుంది. అలాగే ఇటుపక్క మనం ఇచ్చిన రన్స్ అన్ని యాడ్ చేసి ప్రతి మ్యాచ్ ది డివైడెడ్ బై వేసిన నంబర్ ఆఫ్ ఓవర్స్ అన్ని యాడ్ చేసినది ఒక నంబర్ వస్తుంది. ఈ రెండు నంబర్స్ మైనస్ చేస్తే వచ్చే మ్యాజికల్ నంబరే నెట్ రన్ రేట్. ఒకే ఒక ఎక్సెప్షన్, సైన్స్ లో ఎక్సెప్షన్ ఉంటాయి కదా, అలాగే ఇక్కడ కూడా ఎక్సెప్షన్ వచ్చింది. అదేంటంటే ఒకవేళ పూర్తి కోట ఆడకుండా ఆల్ అవుట్ అయిపోతే, ఫర్ ఎగ్జాంపుల్ 160 కొట్టారు, 16 ఓవర్స్ లో ఆల్ అవుట్ అయిపోయారు, రన్ రేట్ ఇస్ 10. కానీ ఫర్ ద సేక్ ఆఫ్ క్యాల్కులేషన్ ఆఫ్ నెట్ రన్ రేట్ దాన్ని 16 ఓవర్స్ కాకుండా 20 ఓవర్స్ గా కన్సిడర్ చేస్తారు. బికాస్ మీరు ఆల్ అవుట్ అయిపోయారు అంటే మీరు తప్పది. అంటే ఇక్కడ మీ రన్ రేట్ యాక్చువల్లీ 8 అనమాట. 160/20 ఓవర్స్ 8. అలా నెట్ రన్ రేట్ క్యాల్కులేట్ చేస్తారు. అర్థమైంది కదా? పుణ్యం నాకు దక్కాలి కదా, మరో థ్యాంక్ యూ చెప్పి ఫాలో కొట్టాలో వద్దా?